హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అమ్మ ఫేస్ చేసిన రియల్ స్టోరీ అండి. హర్రర్ స్టోరీస్ నేను ఇంకా పెట్టలేదు కదా, మీరు వెయిట్ చేస్తున్నారో లేదో అని నాకు తెలియదు కదండి, అందుకు లేట్ చేశాను. సో ఇప్పుడు అయితే స్టోరీలోకి వెళ్తామా. మా ఊరు పేరు వివరాలు ఇందులో ప్రస్తావించట్లేదండి. మా ఊరు ఒక అందమైన ఊరు. మా ఊరి గురించి చెప్పాలంటే మా ఊరు పల్లె కాదు, అలా అని చాలా పెద్ద సిటీను కాదండి, కానీ అన్ని వసతులు దొరుకుతుందండి మా ఊర్లో. మా అమ్మ లైఫ్లో ఇది కరోనా టైంలో జరిగిందండి. ఇప్పుడు మా అమ్మ మాతో షేర్ చేసుకుంది. అప్పుడే చెప్పింటే మేము భయపడతామేమో అనేసి చెప్పకుండా ఇప్పుడు షేర్ చేసుకున్నారండి. అయితే ఇక స్టోరీలోకి వెళ్తామా. కరోనా అనే మహమ్మారి వచ్చి అందరి జీవితాలను అల్లకల్లోలం చేసిందండి 2020లో. మరి ఇంకొంతమంది జీవితాలు మాత్రం బిజీ లైఫ్లో ఆ కరోనా టైం అనేది కాస్త ఆహ్లాదంగా ఉంది. మాది సాధారణ జీవితమేనండి. ఆ టైంలో మా ఊరు వారంతా పని లేకుండా ఏదో వాళ్ళకి తోచిన పనులకి వెళ్తున్నారు. మా అమ్మకు మేము ఎంత చెప్పినా వినకుండా ఇంట్లోనే ఉంటే కష్టము, ఇంకా ఈ కరోనా వల్ల ఎన్ని రోజులు లాక్డౌన్ చేస్తారో తెలియదు. నా స్నేహితులంతా కరువు పనికి వెళ్తున్నారు, అందుకు నేను కరువు పనికి వెళ్తాను అనేసి మాతో ప్రస్తావించిందండి. సరే నీ ఇష్టం అమ్మ, వెళ్ళు అనేసి అన్నాము. లాక్డౌన్ వల్ల కరువు పని అనేది టైమింగ్స్ మార్చారు. అందులోనూ మా ఊరి చెరువు అనేది ఊరి నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇంటి నుంచి అక్కడికి చేరుకోవటానికి పొలాలు, గుట్టలు, కొండల మధ్య వెళ్ళాలి. తోపులు దాటితే తప్ప చెరువుకి చేరుకోలేము. తెల్లవారుజామున వెళ్ళి ఉదయం 10 గంటల వరకు పని అనేది ఉంటుంది. ఎందుకంటే అది వేసవి కాలం కాబట్టి తెల్లవారుజామునే వెళ్ళాలి. మా అమ్మ నిద్రలేచి తన స్నేహితులతో కలిసి పనికి వెళ్ళేది. ఒక్కోసారి వారి స్నేహితుల కంటే ముందే వెళ్ళేది, లేదా కాస్త ఆలస్యం అయ్యేది. ఒకరోజు మా అమ్మ నిద్రలేచిన వెంటనే ఆలస్యం అయ్యిందేమో అనేసి సమయం చూసుకోకుండా తన స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారేమో అనేసి పని కోసం బయలుదేరి వెళ్ళిపోయింది. టెన్షన్ పడుతూ ఆత్రంతో ఏమీ ఆలోచించకుండా ఊరి నుంచి ఊరి బయటకు దాటేసింది. ఊరు దాటితేనే తోపులు, గుట్టలు, ఎటు చూసినా కళ్ళలే. చుట్టూ ఎటు చూసినా చీకటి అంటే చీకటి. ఆ చీకట్లో ఏమీ కూడా కనబడటం లేదు. కానీ మా అమ్మకి ఎప్పుడు వెళ్ళినా చీకటిగా ఉన్నా సరే వెళ్ళే కొద్దీ చీకటి అనేది తేరుకుంటూ ఉంటుంది, వెలుగు అనేది బాగా వస్తుంది. కానీ ఆ రోజు మాత్రం మబ్బుగానే ఉందట. ఇంకా వెలుగు అవ్వటం లేదు అంటూ, అయ్యో నన్ను వదిలి అందరూ వెళ్ళిపోయారే, నేను తొందరగా వెళ్ళాలి, లేకపోతే నన్ను ఆలస్యం అయ్యిందని నా స్నేహితులు తిట్టుకుంటుంటారు అని అనుకుంటూ చీకటి కానీ వేరే ఏమీ చూడకుండానే ముందుకు అడుగులు వేస్తూ మనసులో ఇవి అనుకుంటూ వెళ్తోంది. ఇక్కడే ట్విస్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. మా అమ్మ నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ పొదలు, గుట్టలు అని చెప్పాను కదా. మా అమ్మకి ఒక 30 ఫీట్స్ డిస్టెన్స్లో ఒక ఆవిడ పొదల్లో నుంచి వచ్చింది. ఆవిడ మా అమ్మ కంటే వేగంగా నడుస్తుందంట. మా అమ్మ ఎవరో కరువు పనికి వెళ్తున్నట్టు ఉన్నారు, నాలాగే వాళ్ళు ఆలస్యంగా వెళ్తున్నట్టున్నారు అని అనుకుంటుందంట. ఎలాగైనా ఆవిడ జతకు చేరుకోవాలని అనుకుందంట మా అమ్మ. ఎందుకంటే చీకటి కాస్త భయంగా ఉంది అని, దానిలో వేరే ఆ చీకటిలో మొహం సరిగ్గా కనబడటం లేదంటూ ఆవిడ ఎవరో తెలుసుకుని మాట్లాడుకుంటూ వెళ్తామనేసి మా అమ్మ అనుకుంటూ ముందుకు వెళ్తోందంట. ఆ మనిషిని ఎంత వేగంగా వెళ్ళి చేరుకుందామంటేను ఆ మనిషి మా అమ్మ కంటే వేగంగా వెళ్తోందంట. పొదలు దాటాక గుట్టలనేవి స్టార్ట్ అవుతుంది. ఆ గుట్టలు, బండలు ఎక్కిన తర్వాత కర్పూరపు తోపు వస్తుంది. ఆవిడ మా అమ్మ చూస్తూనే ఉన్నట్టు గుట్టలు, బండలు ఎక్కి దాటుకుంటూ కర్పూరపు తోపు రాకముందే కల్లిపాల చెట్లల్లోకి వెళ్ళిపోయిందట. మా అమ్మ అలానే చూస్తోందట. ఆవిడ ఆ పొదల్లోంచి ఇంకా బయటికి రాలేదే అని మా అమ్మ అక్కడే వేచి చూస్తోందంట. మా అమ్మ ఆ మనిషి ఇంకా రాలేదు, ఒకవేళ మలమూత్ర విసర్జన కోసం వెళ్ళిందేమో అనేసి అక్కడే ఎదురు చూస్తూ ఉందట.
మా అమ్మకి అప్పటికి రియలైజ్ అయిందంట. ఇంకా ఆవిడ రాలేదు అని వెనక్కి తిరుక్కుందంట. మనసులో ఇదేదో మనకు అపాయంగా ఉంది, ఈరోజు పని వద్దు ఏమి వద్దు, ఇంకా ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో ఏమో అని భయపడి ఇంటికి వెళ్ళిపోదాము అని వెనక్కి తిరిగి చూడకుండా ఊరి లోపలికి పరుగున వచ్చేసిందంట. ఊర్లోకి వచ్చేసరికి మా అమ్మకి కరువు పనికి పోవటానికి మగవారు ఆడవారు మా అమ్మ స్నేహితులు అంతా కలిసి మాట్లాడుకుంటూ కేకలు వేసుకుంటూ ఎదురు వచ్చారంట. మా అమ్మ చాలా అంటే చాలా భయపడిపోయిందంట. వారంతా మా అమ్మకి ఎదురొచ్చేసరికి అమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకుందంట. వారంతా మా అమ్మని చూసి షాక్ అయ్యారంట. మా అమ్మతో ఇలా అన్నారట, ఏమ్మా, ఎన్నిసార్లు మీ ఇంటి దగ్గరకు వెళ్ళి పిలిచినా ఉలుకు పలుకు లేకపోయేసరికి మేము నువ్వు బాగా నిద్రపోయావేమో అని వచ్చేసాము, నువ్వు చూస్తే మాకంటే ముందే వచ్చేసావు అని నవ్వుతున్నారట. అప్పుడు మా అమ్మ, అయ్యో మీరంతా నన్ను వదిలి వెళ్ళిపోయారు అనేసి జరిగిన విషయం వారికి చెప్పింది. సరే నేను ఈరోజు పనికి రాను, ఇంటికి వెళ్ళిపోతాను అనేసి చెబితే వారు నవ్వుకుని, మేము ఇంతమంది ఉన్నాము, దానిలో వేరే వెలుగు అవుతోంది, నువ్వు చూస్తే భయపడి ఇంటికి వెళ్ళిపోతాను అంటావు అని నవ్వారట. రామ్మా వెళ్తాం పనికి అని పిలుచుకుని వెళ్ళారు. ఇంకోసారి ఈ సమయం చూసుకోకుండా ఒక్కదానివే రావద్దు అనేసి చెప్పారు. అప్పుడు నేను సమయం అడిగితే 4 గంటలు అని చెప్పారు. ఇదండి మా అమ్మ లైఫ్లో జరిగిన స్టోరీ. మా అమ్మ కూడా ఫస్ట్ టైం దెయ్యాన్ని చూసింది, రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది. బట్ ఆ దెయ్యం అయితే మా అమ్మని ఏమీ చెయ్యకుండా వదిలేసింది. దాని తరువాత మా అమ్మ బాగా బెదిరిపోయి అగ్గారు చేసుకుందండి. అగ్గారు అంటే ఏంటంటే భయపడిపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మా అమ్మకి అలా అయ్యింది. అందుకే మునేశ్వర స్వామి వాళ్ళ అక్క చెల్లెళ్లకు పచ్చ పెడతారు. పచ్చ అంటే పూజ అని అర్థం అండి. ఆ పూజ కూడా ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా చేస్తారండి. ఇంతటితో ఈ కథ అనేది సమాప్తం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మీ అమూల్యమైన రెస్పాన్స్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మీ స్టోరీస్ ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే కామెంట్స్ చేయండి. నేను ఆ స్టోరీని నా ద్వారా మీకు తెలియజేస్తానండి.